ఎకరాలు ఈ అక్విజిషన్ పేరుతో ఉంది. ఆ 5 ఎకరాలు కూడా అక్విజిషన్ ఎలిజిబుల్ కాదు, మా ఫాదరు లీగల్ వైఫ్ కాదని ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళాడు. దానివల్ల ఈ మనస్పర్ధలు ఇవన్నీ కారణాలు. 6వ తారీఖు రాత్రి శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య చేయబడినాడు. నాటు తుపాకీతో సింగిల్ మధ్యలో ఎంతో గుండెల మీద కాల్చడం వల్ల చనిపోయాడు. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా 5 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హత్యకు దారితీసిన ప్రధాన ఘటన ఏమంటే శ్రీనివాసులు రామలింగ ఇద్దరు అన్నదమ్ములు. రామలింగ మొదటి భార్య పిల్లలు అయితే 2వ భార్య పిల్లలు. బట్ రామలింగ రామలింగ 2వ భార్య పిల్లలు, శ్రీనివాస్ మొదటి భార్య పిల్లలు. శ్రీనివాస్కు ఎప్పుడే కానీ తన తిండి అనే ఫీలింగ్ లేదు. తన నాన్న లీగల్ వైఫ్ కూడా అనుకోవట్లేదు. ప్రాపర్టీ డివైడ్ అయినప్పుడు 5 ఎకరాలు వాళ్ళ నాన్న శ్రీనివాస్ వాళ్ళ నాన్న రామలింగం కూడా ఇచ్చాడు. ఆ విషయంలో కోర్టుకు పోయాడు. ఇతను మా ఫాదర్కి సరైన వారసుడు కాదు, ఈ 5 acres కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి దాంతో వాళ్ళ మధ్య బాగా మనస్పర్ధలు పెరిగినాయి. దానివల్ల ఈ రామలింగ అనే వ్యక్తి తన ఫ్రెండ్ శేఖర్, తర్వాత నాగరాజు, మునిరాజు, ప్రకాష్ వీళ్ళందరితో కలిసి హత్యకు ప్లాన్ చేసుకొని ఆ రోజు అతని యొక్క చైన్ దగ్గర ఆ బండ మీద ఒకటే కూర్చొని ఉన్నాడని చెప్పి శేఖర్ సమాచారం ఇవ్వడంతో వెళ్ళి రామాజీ నాగరాజుతో కలిసి నాటు తుపాకి కాల్చి చెప్పడం జరిగింది. ఆ నాటు తుపాకి వచ్చేసి ప్రకాష్ మంది జరిగింది. ఆ ప్రకాశం మునిరాజు ఇద్దరు కలిసి తుపాకి ఇవ్వడం జరిగింది. ఈ 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతారు. గతంలో కూడా చాలా మటుకు పంజాబీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 15 తుపాకులు స్వచ్ఛందంగా పబ్లిక్ ఇవ్వడం జరిగింది. పంజాబీ గ్రామంలోనూ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గతంలో అడవి జంతువులని కానీ అడుగుతున్న వేటకు కానీ రక్షణకు కానీ నాటు తుపాకులు చాలా మటుకు పెట్టింది. ఇంకా కూడా అక్కడికి నాటు తుపాకులు ఉన్న విషయం తెలుస్తూ ఉంది. మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మీ దగ్గర నాటు తుపాకులు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తే ఆఫీసర్స్తో మాట్లాడి కేసెస్ ఏం లేకుండా చేస్తాం. అది కాకుండా మీరు పట్టుకుంటే ఆర్మ్స్ యాక్ట్ కట్టి రిమాండ్ పంపిస్తాం. మాకైతే పూర్తి సమాచారం ఉంది. ఆర్మ్స్ ఎక్కడ తయారవుతున్నాయి, నాటు తుపాకు ఎక్కడ తయారు చేసి చూపిస్తారు. త్వరలో నాటు తుపాకు తయారు చేసే వ్యక్తుల మీద కొన్ని వ్యక్తుల మీద యాక్ట్ చేస్తుంది. రెడ్డప్ప తమిళనాడు ఇందులో తమిళనాడు బోర్డర్లో తమిళనాడు స్టేట్లో గుడియాదం దగ్గర రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. అప్పుడు ఒకరి మీద ఒకరు రోడ్ యాక్సిడెంట్ కారణం హిట్ అండ్ రన్ కేసు అది. అప్పుడు పరస్పరం అలిగేషన్ చేసుకున్నారు, నీవే కారణం.